హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ బొమ్మల కొలువు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ డిఐవై. సో ఈ శ్రావణ మాసంలో చాలా యూజ్ అయ్యే డిఐవై అనమాట. సో అదేంటి అంటే పసుపు కుంకుమ బయట మనకి డిఫరెంట్ స్టైల్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, లీవ్స్ మీద అలాగా అంతా కూడా నెమలి పింఛం మీద అట్లా డిఫరెంట్ మోడల్స్లో డిజైన్స్లో మనకైతే అవైలబుల్గా ఉంటాయి కదా. సో అవి మీ ఇంట్లో మీరే చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు అనే ఐడియాస్ తోటి మీ ముందుకైతే నేనైతే వచ్చేసాను. సో ఆ వీడియోని క్విక్గా చూసే ముందైతే వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి, సో దట్ మీరు ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వరు. సో ఇప్పుడైతే వెళ్ళి చూసేసి రండి ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా. ఫస్ట్ అయితే నేను పసుపు కుంకుమ ప్యాకింగ్ అనేది ఎలా చేసుకున్నానో చూపించేస్తున్నాను. దానికైతే ఫస్ట్ ఇక్కడ నేను జిప్లాక్ కవర్ తీసుకునేసి దానిలో కార్నర్స్ మనకి షార్ప్ ఉంటాయి కాబట్టి నేను జిప్లాక్ కవర్స్ అనేవి తీసుకున్నాను. మీరు ఆ కోన్ షేప్ అవసరం లేదు, ఏ షేప్ అయినా పర్లేదు అనుకుంటే కనుక నార్మల్ ఏ కవర్ అయినా తీసుకోవచ్చు. కొంచెం స్ట్రాంగ్ ఉంటే బెటర్, లేదంటే చిరిగిపోతుంది కదా కవర్. సో అందుకనేసి నేను జిప్లాక్ కవర్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి కవర్కి 2 వస్తాయి అన్నమాట మీకు కోన్ షేప్ లేకపోయినా పర్లేదు అనుకుంటే కనుక మీరు కవర్ మొత్తము మీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసేసి మధ్యలో కుంకుమ అది వేసేసి ట్విస్ట్ చేసేసి థ్రెడ్ అనేది కట్టేసుకోవడమే అనమాట. ఇక్కడ కోన్ షేప్ది కూడా అంతే, కార్నర్కి కుంకుమ వేసి దాన్ని మంచిగా సెట్ చేసేసి బాగా టైట్గా ట్విస్ట్ చేసేసి దానికి థ్రెడ్ అనేది కట్ చేసేసేయడమే అనమాట. సో ఇలాగా పసుపు కుంకుమ 2 కూడా 10 చేసుకున్నాను అనమాట నేను. అంటే 10 పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేవి చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ పేపర్తో చేసిన ఆరిగమి రోజెస్ ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్స్ చిన్న సైజులో చేసుకున్నాను. అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఇవి దేని మీద స్టిక్ చేస్తున్నాను అంటే నా దగ్గర గోల్డ్ లీవ్స్ ఉన్నాయి, అలాగే గ్రీన్ లీవ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని డిఫరెంట్గా చూపించేస్తాను అనమాట ఇక్కడ. సో ఇలాగా గోల్డ్ లీఫ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సమ్ మెటల్ తోటి ఉంది, గోల్డ్ షేడ్లో పెయింట్ వేశారు. అండ్ దాని మీద హాట్ గ్లూ గన్ తోటి గ్లూ అనేది వేసి దాని మీద మనం చేసుకున్న రోజ్ అనేది పెట్టుకున్నాను అనమాట. రెడ్ కలర్ రోజ్ పెట్టుకున్నాను. అండ్ తర్వాత దానికి స్టెమ్ వస్తుంది కదా, సో దాని మీద కూడా మళ్ళీ హాట్ గ్లూ పెట్టేసి ఇటు అటు కూడా గ్లూ పెట్టేసుకునేసి మన పసుపు కుంకుమ అనేది స్టిక్ చేసేయడం అనమాట. వెంటనే స్టిక్ చేసేయాలి. సో కొంచెం హ్యాండ్స్ జాగ్రత్తగా పెట్టుకోండి, చాలా హాట్గా ఉంటుంది కదా, చెయ్యి కొంచెం కాలుతుంది. సో అందుకనేసి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇలాగా నేనైతే నా దగ్గర 3 లీవ్స్ ఉన్నాయి గోల్డ్వి, సో అందుకనేసి 3 చేశాను అనమాట. ఇది యాక్చువల్గా నా దగ్గర ఉన్న క్రాఫ్ట్ సప్లైస్ తోటి చేశాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ నా దగ్గర గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి. సో వాటిని ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే 3 లీవ్స్ తీసుకునేసి ఇలా ఒక పెద్ద లీఫ్ వచ్చేలాగా అలాగా అరేంజ్ చేసుకునేసి స్టిక్ చేశాను అనమాట. స్టిక్ చేసి సేమ్ అదే విధంగా ముందు గోల్డ్ లీఫ్కి ఎలాగైతే చేసామో ఫ్లవర్ స్టిక్ చేసి ఇటు అటు మళ్ళీ పసుపు కుంకుమ ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అలాగే నేను ఇక్కడ కూడా చేసుకున్నాను అనమాట. ఎల్లో ఫ్లవర్ కూడా చేశాను అనమాట ఒకటి. సో అదే చూపిస్తున్నాను ఇక్కడైతే. సో ఇలాగా నేనైతే లీవ్స్కి చేశాను అనమాట. సో ఇలా 10 సెట్స్ అయితే చేసుకున్నాను. ఒకటి వచ్చేసి సింగిల్ లీఫ్ మీద కూడా పెట్టాను, బట్ అది కొంచెం పెద్దగా అనిపించేస్తుంది అనమాట. సో చూసారు కదండి, నా దగ్గర ఉన్న క్రాఫ్ట్ సప్లైస్ తోటి నేను పసుపు కుంకుమ ప్యాకెట్స్ని ఎలా ప్యాక్ చేశాను అనేది. ఫస్ట్ ఇలా ఆకు 3 లీవ్స్ అనేవి యూజ్ చేసి ఇలాగైతే ప్యాక్ చేశాను. మధ్యలో ఒక ఫ్లవర్, ఇటు అటు పసుపు కుంకుమ పెట్టాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ గోల్డ్ కలర్ లీఫ్ మీద పసుపు కుంకుమ అండ్ ఫ్లవర్ని స్టిక్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా సింపుల్, ఒకటే లీఫ్ మీద పసుపు కుంకుమ పెట్టాను అంతే. ఫ్లవర్ పెడితే మళ్ళీ లీఫ్ కనిపించదు అనేసి పెట్టలేదన్నమాట. సో ఇలా 3 డిఫరెంట్ మోడల్స్లో నేనైతే ఈ ఇయర్ చేశాను. సో దే ఫస్ట్ ఇయర్ అనమాట నేను ఇంట్లో చేయడము అనేది. సో చాలా బాగా వచ్చాయి బయట కొనేలాగానే. బయట కొనేదానికన్నా మన చేతులతో చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి.
సో ఈ శ్రావణ మాసంలో తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఇవి అయితే మంచిగా యూజ్ అవుతాయి మనకి, తాంబూలాల్లో పెట్టిస్తాం కాబట్టి. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో అయితే పెట్టడం మర్చిపోకండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు.